బ్యాక్ టు న్యూస్. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఛార్జ్ తీసుకున్న 3 రోజే నేను తెలంగాణ భవన్ ను పరిశీలించానన్నారు. ఢిల్లీలోని ఆంధ్ర భవన్ విభజనపై స్పష్టత వచ్చిందన్నారు. ఇక ఢిల్లీలో భవన నిర్మాణాల అనుమతులకు కొంత సమయం పడుతుందని, త్వరగా అనుమతులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ ఐకానిక్ ఢిల్లీలో భవన నిర్మాణం ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టంలో మిగిలిపోయిన సమస్యలను సాధించాలన్నారు. వారికి శుభాకాంక్షలు. అలాగే పాటు వారి మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. వారికి మీరందరూ సపోర్ట్గా ఉంటూ వారికి ఉన్న పరిచయాలతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో మిగిలిపోయిన సమస్యలు, లాస్ట్ 10 years పర్టికులర్గా లాస్ట్ 5 yearsలో అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేషన్స్ బాగలేకను వాళ్ళ ఏనుకోమని రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంక్లూడింగ్ నేషనల్ లెవెల్స్లో కూడా చాలా తక్కువ నిధులు వచ్చినాయి. తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. వారికి అభినందనలు. వారి నాయకత్వంలో మేమందరం కూడా వారికి సపోర్ట్గా ఉండడం, ఎప్పటికప్పుడు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వారి ఇక్కడ ఉన్న పరిచయాలతో తెలంగాణ తోడ్పడతారని ఆశిస్తూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నేను ఛార్జ్ తీసుకున్న 3rd డేనే